వ్యాప్తంగా గ్రామాల్లో మట్టి రోడ్లే కనిపించకూడదని 3 ఏళ్లలో సిమెంట్ రోడ్లు వేయాలని తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 1000 కోట్లను కేటాయించాలని, ప్రతి నెల 150 కోట్లను విడుదల చేయాలన్నారు. రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఇలా గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యేలు కూడా తాము నిధులు అడిగితే లేవన్నారు. ఇప్పుడెలా ప్రకటించారబ్బా అని అనుకోవటం ప్రారంభించారు. నిజానికి నిధులు మంజూరు చేయటానికి, చెయ్యమని ఆదేశించడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి కొన్ని వేల కోట్ల విలువ చేసే అభివృద్ధి పనుల గురించి ప్రకటనలు వస్తూ ఉంటాయి. అవి ఏ పొజిషన్లో ఉన్నాయో చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకంగా ఆలోచించడానికి కారణం ఉంది. పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, దీనికి కారణం కనీస అభివృద్ధి లేకపోవటమేనని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం తరపున గ్రామాల్లో ఏదో ఒక పని జరుగుతూ ఉంటేనే ప్రభుత్వం పని చేస్తుందని ప్రజలు అనుకుంటారు. ఈ కిటుకును కనిపెట్టడానికి రేవంత్ రెడ్డికి చాలా సమయం పట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా ఇలాంటి రోడ్ల పనుల్ని పెట్టుకుంది. జగన్ హయాంలో అసలు రోడ్లే వేయలేదని, తాము వచ్చిన తర్వాత అన్ని పనులు చేయిస్తామని చెప్పుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో ప్రభుత్వం పని చేస్తోందన్న ఫీలింగ్ వచ్చింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ అలాంటి ఫీలింగ్ కోసం పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుంది. గ్రామం మొత్తం ఒకేసారి అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఓ చోట పని జరుగుతూ ఉంటే చాలు. మిగతా పనులకు సంబంధించి పేపర్ వర్క్ జరుగుతోందని నమ్మిస్తే ప్రజలు ప్రభుత్వం పని చేస్తుందని అనుకుంటారు. కానీ అచ్చంగా పేపర్ వర్క్ మాత్రమే చేస్తే మాత్రం ఇప్పుడు నమ్మటం లేదు. ప్రజల్లో కనిపిస్తోన్న ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు రేవంత్ రెడ్డి కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల అజెండాను నెత్తికెత్తుకున్నారు. నిజానికి పంచాయతీలతో పాటు గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు దండిగా నిధులొస్తాయి. ఉపాధి హామీ పథకం నిధుల్ని కూడా ఇలాంటి వాటికి, అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు. కానీ వ్యూహాత్మక తప్పిదాలు, నిధుల తరలింపు కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేకపోయారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. అందుకే గ్రామాల ప్రజలను వీలైనంతగా సంతృప్తి పరిచేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన విధానాల కారణంగా ఆదాయం పడిపోవటంతో ఆర్థిక వెసులుబాటు ఉండటం లేదు. అయితే ఈ గ్రామ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మాత్రం తక్షణం ప్రారంభమయ్యేలా చూడాలని రేవంత్ అనుకుంటున్నారు. ప్రారంభించడం పెద్ద కష్టం కాదు, కానీ ముగించడమే కష్టం. రేవంత్ రెడ్డికి ఈ విషయంలో క్లారిటీ ఉండి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత స్థానిక ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత ముగించడం గురించి మర్చిపోయినా పట్టింపు ఉండదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.